హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలకి మనసులో కంగారు మొదలవుతుంది కదా. ఉదాహరణకు, అరేరే వర్షం పడుతుందేమో, లేదంటే బస్సు టైంకి వస్తుందో రాదో అని. ఇలా మన మనసు ఎందుకని అనవసరంగా టెన్షన్ పడుతుంటుంది? దాని గురించే ఈరోజు మనం ప్రశాంతంగా సరదాగా మాట్లాడుకుందాం. సరే, మరి ఈరోజు మన ఈ చిన్నపాటి విశ్లేషణను ఒక సింపుల్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మన భయాలకసలు కారణమేంటి? నిజంగా జరిగే సంఘటనలా, లేకపోతే జరగబోతోంది అని మన మనసులో మనం వేసుకునే పెద్ద సినిమానా? అంటే మన మనసు ఉందనుకోండి, అదొక డ్రామాలు రాసే డైరెక్టర్ లాంటిదన్నమాట. చిన్న సమస్య దొరికితే చాలు, దాన్ని పెద్ద భూతంలా చేసి మనల్ని భయపెడుతుంది. జరగని వాటి గురించి ఓ రేంజ్లో ఆలోచించడం, దానికి రకరకాల రంగులు పూయడం మన బ్రెయిన్కి ఒక చిన్న అలవాటుగా మారిపోతుందంతే. చూడండి, మనలో చాలామందికి ఇలాంటి ఆలోచనలొస్తుంటాయి. అయ్యో, పరీక్షలో ఫెయిలైతే, నా జాబ్ పోతే ఎలా? ఇలాంటి భయాలు. మనం అసలది జరగడానికి ఎంత ఛాన్స్ ఉంది అని ఆలోచించం, కాని ఏమైపోతుందో అన్న ఊహకే ఎక్కువ విలువిస్తాం. ఇది చాలా చాలా సహజం. ఈ విషయంలో మీరు ఒంటరి అని అస్సలనుకోవద్దు. అయితే భయాలతో నడిచే ఈ సినిమాకి బ్రేక్ వేయటానికి ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ ఉంది తెలుసా? ఇది మన మనసును కూల్గా, ప్రశాంతంగా ఉంచడానికి ఒక చక్కని మంత్రంలా పనిచేస్తుంది. దీన్నే మనం సగటు సూత్రం అని పిలుస్తాం. అయ్యో, పేరేదో పెద్దగా ఉందని కంగారు పడకండి. ఇది మ్యాథ్స్ ఫార్ములా అస్సలు కాదు. ఇది జస్ట్ మన మనసును కామ్గా చేసే ఒక సింపుల్ ప్రశ్న అంతే. ఇది మనల్ని ఊహల ప్రపంచం నుంచి వాస్తవాల వైపుకి మెల్లగా, చాలా మెల్లగా నడిపిస్తుంది. ఈ ఒక్క ప్రశ్న నిజంగా అద్భుతాలు చేస్తుంది. ఎప్పుడైనా మనసులో భయం అనే పెద్ద భూతం కనిపించిందా? అప్పుడు ఈ ప్రశ్నను ఒక బాణంలా సంధించండి. అంతే, ఆ భూతం గాలి తీసిన బెలూన్లా ఫుస్ అని చిన్నగా అయిపోతుంది. ఎందుకంటే మనమిప్పుడు చూస్తుంది వాస్తవాలను, మన ఊహలను కాదు కదా. ఓకే, మరి ఈ కొత్త ప్రశ్న మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చేస్తుందో ఇప్పుడు చూద్దాం. అంటే భయంతో నిండిన పాత ఆలోచనకి, వాస్తవాలతో కూడిన కొత్త ఆలోచనకి మధ్య ఉన్న తేడా ఏంటో గమనిద్దాం. ఇక్కడ చూడండి, మన ముందు 2 దారులు ఉన్నాయి. ఒకటి భయంతో నిండిన పాత ఆలోచన, ఇంకొకటి వాస్తవాలతో కూడిన కొత్త ఆలోచన. భయం మనలో టెన్షన్ పెంచుతుంది, కాని వాస్తవాలు మనలో కాన్ఫిడెన్స్ని పెంచుతాయి. మీరే ఆలోచించండి, మనం ఏ దారిని ఎంచుకోవాలి? ఈ విషయాన్ని ఒక చిన్న కథతో ఇంకా బాగా అర్థం చేసుకుందాం. రాహుల్, ఆశ ఇద్దరూ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. రాహుల్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకంటే నేను బాగా చదివాను, పాస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ అని అనుకుంటున్నాడు. కాని ఆశ ఏమో, అయ్యో నేను ఫెయిల్ అయితే అని ఊహించుకుంటూ టెన్షన్ పడుతోంది. చూశారా, ఇద్దరి ఆలోచనా విధానంలో ఎంత పెద్ద తేడా ఉందో? సరే, ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఒక ఆఫీస్ వాతావరణంలో చూద్దాం. అరవింద్, మనోజ్ ఇద్దరు కులీగ్స్. అరవింద్ తన పనిమీద నమ్మకంతో చాలా ప్రశాంతంగా ఉన్నాడు. కాని మనోజ్ నా జాబ్ పూతుందేమో అని ఊహించుకుంటూ స్ట్రెస్కి గురవుతున్నాడు. ఈ అనవసరమైన స్ట్రెస్ వల్ల అతని పనిమీద కూడా ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పుడు మనం ఒక చిన్న కథ విందామా? ఇది మన మనస్సును తేలికపరిచే చాలా అందమైన కథ. అచ్చం మన టీచర్ చెప్పే నీతి కథ లాంటిది. ఒక చిన్న పిట్ట ఓ సన్నని కొమ్మమీద కూర్చుంది. గాలి బలంగా వీస్తోంది. అయ్యో, ఈ గాలికి కొమ్మ విరిగిపోతుందేమో అని భయపడుతోంది. పాపం, మన ఆందోళనల్లాగే ఆ పిట్ట కూడా చాలా కంగారుపడుతోంది. కాని సరిగ్గా అప్పుడే ఆ పిట్టకు ఒక ముఖ్యమైన విషయం గుర్తొచ్చింది. అదేంటంటే, దానికి రెక్కలున్నాయి. ఒకవేళ కొమ్మ విరిగినా అది కింద పడిపోదు, ఎగరగలదు. తన సేఫ్టీ ఆ కొమ్మలో లేదు, తన సొంత శక్తిలో, అంటే తన రెక్కల్లోనే ఉందని దానికి అర్థమైంది. ఈ కథలోని నీతి మనందరికీ వర్తిస్తుంది కదా. ఆ పిట్ట రెక్కల్లాగే మన ఆత్మవిశ్వాసం, మన లాజికల్ థింకింగ్ మనల్ని ఎప్పుడూ కాపాడతాయి. మనం బయట పరిస్థితుల మీద కాకుండా మన లోపల ఉన్న శక్తిపై నమ్మకం ఉంచాలి. సరే, ఇప్పుడు మనం ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాం. ఇది మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి హెల్ప్ చేసే ఒక సింపుల్ హోంవర్క్ అనుకోండి. ఇది చాలా సులభమైన పద్ధతి అండి. ఫస్ట్ మీకు భయం అనిపించినప్పుడు దాన్ని గమనించండి. తర్వాత ఆ మ్యాజిక్ ప్రశ్నను మిమ్మల్ని మీరే అడగండి. ఫైనల్గా వాస్తవాలని ఒకచోట రాసుకోండి. ఇలా చేస్తూ ఉంటే మన మనసు నెమ్మదిగా భయం నుంచి ధైర్యం వైపు ప్రయాణిస్తుంది. దుర్గా సర్ చెప్పిన ఈ మాటలు వినండి. భయం ఊహల్లో పెరుగుతుంది,
కాని మనం ప్రశాంతమైన మనస్తో వాస్తవాలను పరిశీలించినప్పుడు అది మాయమైపోతుంది. ఒక్క క్షణం ఈ మాటల గురించి ఆలోచిద్దాం. ఎంత నిజం కదండి? ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, వాస్తవాలు మనకు ధైర్యాన్నిస్తాయి. ప్రశాంతమైన మనసే మన గొప్ప బలం. ఈ చిన్న ప్రాక్టీస్ మనల్ని రోజురోజుకీ మరింత స్ట్రాంగ్గా చేస్తుంది. మరి ఈ రోజు నుంచి మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకోటానికి ఏం చేస్తారు?